వెల్కమ్ టు సదా మీ సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు బతుకమ్మ ఈవెంట్ సెలబ్రేట్ చేశారండి. ఆ ఈవెంట్ గురించి మనం తెలుసుకుందాము. ఈ ఈవెంట్ జెన్సిస్ సెంటర్లో జరిగిందండి. అక్టోబర్ 6వ తేదీ ఈవినింగ్ 3 నుంచి 9 PM దాకా జరిగిందండి. జెన్సిస్ సెంటర్ నార్త్ ఈస్ట్లో మీకు అందరికి తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే నా ఫోన్ మెమరీ తక్కువగా ఉండడంతో నేను 3-4 ఫోన్లో తీశాను. సో వాళ్ళందరి దగ్గర నుంచి వీడియోస్ అన్నీ గ్యాదర్ చేశారు. నాకు కొంచెం టైం పట్టింది, బట్ లేట్ అయినా కానీ కంటెంట్ అంతా ఉండేటట్టు నేను కవర్ చేశాను. రావడంతో వైస్ ప్రెసిడెంట్ అశ్విల్ తుమ్మల మాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడండి. ఈ ఈవెంట్లో 2 జ్యువెలరీ స్టాల్స్ పెట్టారండి. ఒకటి ఝాన్సీ గారు, ఇంకోటి శ్రీ గారు అండి. నేను ఎంటర్ అవ్వగానే అసలు ఈ 2 స్టాల్స్ ఫుల్ బిజీగా నడుస్తున్నాయి. ఈ రెండిటి పక్కనేనండి పిల్లలకి ఫేస్ పెయింటింగ్ కూడా పెట్టారండి. ఈవెంట్ రోజు వెదర్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. అందుకని ఈవెంట్కి దాదాపుగా 600 పైనే వచ్చారని అనుకుంటున్నాను. బతుకమ్మ ఈవెంట్కి ఇంత క్రౌడ్ రావడం నాకు తెలిసి కేటగిరీలో ఫస్ట్ టైం అండి. ఈవెంట్కి డిఫరెంట్ అసోసియేషన్ నుంచి లీడర్స్ కూడా వచ్చారండి. మీరు చూస్తున్నారు వీడియోలో. అదే కాకుండా లీలా అహిర్ మేడం కూడా వచ్చింది. మేడంని చాలా ఆఫ్టర్ వెకేషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈవెంట్కి ఎంసీఎస్ నా ఫ్రెండ్ సుభాష్ అండ్ డాక్టర్ ప్రియాంక గారండి చాలా చక్కగా చేశారు. నాతో పాటు ఫోటోలో ఉన్నాడు కదండి, ఈయన చీఫ్ ఆఫ్ ఫస్ట్ నేషన్ సదరన్ అల్బర్టా అండి, అందుకని చీఫ్ గెస్ట్గా పిలిచారు. My name is Moez Maharwali and I was restored the title of Honorary Chief of Treaty 7. We are gathered here today at the Genesis Center to celebrate Batucama, one wonderful night. ఈవెంట్ డెకరేషన్ చూసారు కదండి, ఎంత అద్భుతంగా ఉందో. ఈ డెకరేషన్ చేసింది ఎవరు కాదండి, మన గోదా డెకర్స్ నా ఫ్రెండ్ అనుష. మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేశారో. తను చేసిన ఫోటో బూత్ అండి, అందరికీ చాలా బాగా నచ్చింది. అందుకని సిటీఐ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ పెయింటింగ్స్ ఇవన్నీ కిడ్స్ చాలా అద్భుతంగా చేశారండి. వీళ్ళు ఇంత అద్భుతంగా చేశారు కాబట్టి సిటీఐ వీళ్ళందరూ సర్టిఫికేట్స్ ఇచ్చి అప్రిషియేషన్ లెటర్ కూడా ఇచ్చారండి. ముందుగా నేను చెప్పినట్టు వెదర్ చాలా అద్భుతంగా ఉంది కదండి ఆ రోజు. అందుకని బయట అందరూ ఫోటోలు దిగే వాళ్ళు, చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళందరూ బయట మనం చూస్తూ ఉన్నాం. అదికాక ఈ బతుకమ్మ సెలబ్రేట్ చేస్తుంటారు కండి, దీనికి నాకు తెలిసి 2 కథలు ఉన్నాయండి. ఆ 2 కథలు నేను మీకు ఇప్పుడు చెప్తాను. పూర్వం ధర్మందగుడు అనే రాజు ఉండేవాడండి. ఆయనకు సత్యవతి అనే భార్య ఉండేది. వీళ్ళకి 100 మంది సంతానం ఉండేవాళ్ళండి. ఈ 100 మంది శత్రువుల చేతిలో చనిపోతారనమాట. అప్పుడు వీళ్ళు చాలా బాధతోటి అడవికి వెళ్ళి సంతానం కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసినప్పుడు మహాలక్ష్మి గారు ప్రత్యక్షం అవుతారనమాట. ప్రత్యక్షమైతే అప్పుడు ఆ అమ్మగారికి ఇట్లా 100 మంది పుట్టిన చనిపోయారండి, మాకు సంతానం కలిగించారని శ్రీ మహాలక్ష్మి గారిని కోరుకుంటే ఆమె కూతురు రూపంలో పుట్టిందని వాళ్ళు నమ్మారండి.
అప్పుడు ఆ రాజు ఆనందంతో చుట్టుపక్కల ఉన్న రాజుల్ని, మునుల్ని, బ్రాహ్మణులను అందరిని పిలిపించి నా కూతురికి మంచి పేరు పెట్టండి అని చెప్తాడనమాట. మీ కూతురు ఏ రోజైతే పుట్టిందో ఆ రోజు ప్రకృతి పులకరించి మొత్తం పూలు పూసాయి, సో అందుకని ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టమని అందరూ సూచిస్తారనమాట. సో ఆ రోజుతోటి అప్పుడు బతుకమ్మ అని పేరు పెడతారు. లేకపోతే ఈ రోజు ఇంత ఘనంగా ఇప్పటివరకు మనం జరగబోతున్నాం. సో కాబట్టి వన్ మోర్ టైం ఏ ఈవెంట్ జరగాలన్నా కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పాత్ర కీలకం అండి. నమ్రత గారు, అశ్విన్ గారు, కృష్ణ గారు, రాహుల్ గారు, రవిపల్లె గారు, కళ్యాణి గారు, ధీరజ్ గారు, విష్ణు గారు ప్రాణం పెట్టి చేసినట్టు నాకు కనబడిందండి. ఎంత ప్లాన్డ్గా చేశారంటే చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా స్పాన్సర్స్ కూడా అంతే కీ రోల్ పోషిస్తారండి. హారతి భీమగణి గారు, అలోక్ గారు, అఫ్రోజ్ గారు, అమిత్ గుప్తా గారు, అల్బర్టా హోమ్ టీము, రామ్ వెన్నం గారు, గోదా డెకర్స్, విష్ణు గారు, బగారా రెస్టారెంట్, మునీత్ భాటియా, మ్యాకో, టెలస్, మై కిరాణా, బాహుబలి, ఇలా చాలామంది వచ్చారండి. ధీరజ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఇందాక బతుకమ్మ గురించి ఒక స్టోరీ చెప్పాను కదా, ఇప్పుడు నాకు తెలిసిన ఇంకో స్టోరీ చెప్తానండి. పూర్వం చాళుక్యులు వేములవాడిని పాలిస్తున్న టైంలో చోళరాజులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని బృహద్లింగాన్ని తీసుకెళ్తారండి. అది తీసుకెళ్ళి తంజావూరులో ప్రతిష్ఠిస్తారంట. వేములవాడలో ఉండే పార్వతీదేవిని బృహదమ్మ అంటారండి అక్కడ. సో ఆ బృహదలింగాన్ని తీసుకెళ్లడంతో బృహదమ్మ చాలా బాధపడటంతో అక్కడ ఉన్న ప్రజలు ఆమె బాధ తీర్చడానికి బతుకమ్మని జరుపుతారని ఇంకొక నానుడి అండి. ఇందులో మీకు తెలిసిన స్టోరీ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. కొన్ని రోజుల క్రితం ICICG అనే క్రికెట్ టోర్నమెంట్ జరిగిందండి. ఈ టోర్నమెంట్కి CTA అండ్ ట్యాగ్ కూడా పార్టిసిపేట్ చేశాయి. CTA టీమ్కి అశ్విన్, ట్యాగ్ టీమ్కి నేను కెప్టెన్గా చేశాము. CTA టీమ్కి వన్ ఆఫ్ ది స్పాన్సర్ అయిన అఫ్రోజు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇచ్చాడండి. This time, so Afroz bhai who sponsored us for the cricket. బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు మహి గుర్రం అండ్ బెస్ట్ కీపర్ శ్రీకర్ జోషి అండ్ బెస్ట్ బౌలర్ నవీన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ నవీన్ నేను తీసుకున్నానండి. అండ్ బెస్ట్ ఫీల్డర్ అశ్విన్. మీ సేవలో సదా మీ సేవలో
ఎక్కువ తీసుకొచ్చారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ. ఎస్ ఇది ఇవ్వాలి సదా మీ సేవలు. మీరు చూస్తున్నారుగా చాలామంది బతుకమ్మలు తీసుకుని వచ్చారండి. ఎవరైతే బెస్ట్ బతుకమ్మ చేశారో వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చారండి సిటీ వాళ్ళు. బెస్ట్ బతుకమ్మ అవార్డు జ్యోతి మంగు గారికి వచ్చిందండి. స్పెషల్ గెస్ట్ ఆయన ఎవరు కాదు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ప్లీజ్ విత్ us. ప్లీజ్ గివ్ a grand welcome to Professor కోదండరామ్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నమస్తే. చాలా బాగుందండి. బతుకమ్మ జరుగుతున్నప్పుడు రావాలి తప్పకుండా అన్ని పనులు పక్కన పెట్టి మీరు ఈ రోజు ఇక్కడ మేము ముందుకు వచ్చాము. సో ఇక్కడ ఇక్కడ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు అందరూ అందరూ పోయినప్పటికీ బతుకమ్మ మర్చిపోకుండా ఇవాళ సెలవు చేసుకొని మరి చాలా ఘనంగా అందరూ మంచి ధరించి ఇక్కడ సంబరానికి రావడం చాలా ఆనందంగా ఉన్నది. మా కూడా మా ఇంటికి పండుగ అన్నట్టుగా ఈ వాతావరణం వస్తుంది అనిపిస్తాము. అందరికీ అభినందనలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇది తెలంగాణ బతుకమ్మ జరుపుకుంటేనే మన అస్తిత్వాన్ని ఫుడ్ క్యాటరింగ్ చేసింది బగారా రెస్టారెంట్ అండి. రీసెంట్గానే వీళ్ళు ఓపెన్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పెద్ద ఈవెంట్ ఇదే చేశారండి. కానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అద్భుతంగా చేశారు. మనం ఇక్కడ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిందంటే వాలంటీర్స్ అండి. వాలంటీర్స్ అందరూ చాలా ఓపికగా అందరికీ సర్వ్ చేశారండి. దాదాపుగా 600 మందికి సర్వ్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. వీళ్ళందరికీ మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఫుడ్ మొత్తం అయిపోయిన తర్వాత అండి చివరిలో మనకు వెళ్ళేటప్పుడు జమ్మాకి ఇచ్చారండి. అసలు జమ్మాకి ఇవ్వడంతో నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే దసరా రోజు జమ్మాకి ఇస్తే చాలా శుభం కలిగిద్దని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. దానికి ఒక కథ ఉంది. ఈసారి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ ఈ ఈవెంట్ అంతా కవర్ చేశాను నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి నుంచి మన ఏ ఈవెంట్ జరిగినా కానీ చాలా త్వరగానే అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.